సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న మా బాబు తాలూకు అది 2000 కన్యారాశి తాలూకు అది చక్రం వేశారు. వాట్సాప్ నంబర్ ఇదేనండి? ఇదేనండి సార్, ఇదే వాట్సాప్ లోనే బయటకు రకండి. అది 2000లో పుట్టింది, కన్యారాశి చక్రం వేశారు. 22 నవంబర్ 2000. సరే సార్, అదేంటి సార్. అయితే కరెక్టేనండి, చూసుకున్నారా అవన్నీ? అంటే మీరు వేసింది నేను చూసుకోవడం అంటే అదే డేట్ కరెక్టే. డేటు టయాల అయితే కరెక్ట్ గా వచ్చింది అని అడుగుతున్నాను. కరెక్ట్ గానే ఉంది సార్. అయితే ఇప్పుడు అబ్బాయి కన్యారాశి జాబ్ ఇన్ఫోసిస్ లో చేస్తున్నాడు. అయితే అది నాకు ఇష్టం లేదమ్మా, మానేస్తాను అంటున్నాడు. మానేస్తే మనకి ఏటం లేదమ్మా అనేసి ఇప్పుడు పిల్లలు స్థిరపడడానికి ఏటి కూడా అవకాశాలు లేవు కదా సార్. అదే బాబు గ్రహస్థితులు ఎలాగున్నాయి, వాతావరణం ఎలాగుంది. ఇప్పుడు దూకుడుగా అంటారు, ఈ నెల అయిపోతే ఏమనరు, బాగానే ఉంటది వాళ్ళకి. రాశి వాళ్ళకి ఈ నెల అయిపోతే బాగానే ఉంటదమ్మా. మే నెల 1వ తారీఖు నుంచి బాగుంటది. మీ అబ్బాయికి రాబోయే దశ కూడా మంచిదే, గురు మహాదశ రాబోతుంది. ఇప్పుడు ఒక నెల పాటు వాళ్ళని జాగ్రత్తగా కట్టిపెట్టి ఉంచితే మంచి దశ అది. మంచి దశలో బాగుంటది. జాతకం అంతా బాగానే ఉంది. ఒక మ్యారేజ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మాయిని తెచ్చుకుంటాం తప్ప మిగతా అంతా బాగుంది అబ్బాయికి. ఈ జాబ్ లోనే స్థిరపడతారా, మారుతాడా? జాబులు ఏముంది, జాబులు స్థిరం కాదమ్మా వాళ్ళకి. వేరే మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు మారుతారు. ఇప్పుడు ఎంతకాలం నుంచి చేస్తున్నాడు అబ్బాయి అందులో? 1 year నుంచి ప్రాజెక్ట్ ఇచ్చారు బాబు. 1 year అనండి. ఫస్టే జాబ్ లేక దేశంలో చాలా మంది తిరుగుతున్నారు కదా. వచ్చిన పట్టుకొని మనం ఒక 2 ఏళ్ళు కూడా చేయకపోతే ఎట్లా? అది ఫస్ట్ బెంచ్ మీద కూర్చోబెట్టారు ఒక 1 year. ఒక 1 year తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చారు. జస్ట్ ఈ మధ్య ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ వీళ్ళు చదువుకున్న చదువుకి రెలవెంట్ కాదు, అది నాకు ఎక్కడం లేదు అనేసి ఉంటాయి, కొంచెం అట్లాగే ఉంటాయి. 1 సంవత్సరం అన్నా ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక సంవత్సరం అన్నా జాబ్ లో 2 ఏళ్ళన్నా కంప్లీట్ చేసుకుంటే తర్వాత మంచి వస్తాయి, అలవాటు పడతాయి అని చెప్పాలి మనం పిల్లలకి. తర్వాత ఏమైనా అదర్ బ్యాంక్ జాబ్స్ కి ఏదైనా ఇడు చదువుతున్నాడు గాని మనకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్న ఉద్యోగాలు వదులుకొని ఇంకోటి ఏది ట్రై చేయకూడదమ్మా. ఉన్న ఉద్యోగంలోంచే ట్రై చేయాలి ఏదైనా. ఒక్కసారి బాగుతాను, మీరు మాట్లాడండి. ఒక ఉద్యోగం దొరకటం చాలా కష్టం. అయితే సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడ? బెంగళూరు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అమ్మా? హైదరాబాద్. ఏ క్వాలిఫికేషన్ మీద వెళ్ళారు మీరు జాబ్ కి? బీటెక్. ఫస్ట్ జాబ్ లో చేరంగానే కొంచెం అలవాటు కాక అట్లాగే ఉంటాయమ్మా, కష్టంగానే. మా అమ్మాయి కూడా ఇన్ఫోసిస్ లో చేసింది, తర్వాత టీసీఎస్ లో చేరింది. ఫస్ట్ లో వాళ్ళు కూడా ఇట్లాగే కష్టంగా ఉన్నాయి అని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ లో ఆమెతో పాటు చేర్చుకున్న ఒక అబ్బాయి నేను చేయలేను, హార్డ్ గా ఉందని వెళ్ళి బయట ఊర్లోకి వచ్చి ఇప్పటికీ 10,000 జాబ్ 15,000 జాబ్ తోనే పని చేసుకుంటున్నాడు అబ్బాయి. ఎందుకంటే జాబ్ దొరకటం చాలా కష్టం కదమ్మా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జాబులు ప్రయత్నించాలంటే ఇది ముందు ఒక 2 years చెయ్యి, నీకు చాలా మంచి యోగం ఉంది నీకు జాతకంలో. ఇప్పుడు రేపు నెల 14వ తారీఖు నుంచి మీకు గురు మహాదశ బిగిన్ అయ్యింది. ఇప్పుడు కొంచెం నీకు దూకుడుగా ఆలోచన లేని నిర్ణయాలు ఉంటాయి నీకు రేపు 14వ తారీఖు దాకా. విషయం ఏంటంటే నువ్వు చాలా కష్టమైన దశను దాటుకొని జాబ్ సంపాదించావు, గొప్పడు నువ్వు. ఎందుకంటే గురువు దశకు ముందు రాహు మహాదశ. ఆ రాహు మహాదశ పిల్లలందరూ ఎక్కువ చెడిపోతారు. అదేందా, స్నేహితులు చెడు స్నేహితులు ఉండే ఎన్ని ఇబ్బందులు పడే చెడిపోతారు. నీకేమైందంటే నీకు రాహు నీ జాతకంలో బాగున్నాడు, ఆదాయ స్థానంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు. ఒక ప్రకారంగా 2వ స్థానం ఆదాయ స్థానంలో ఉన్నాడు. బలమైన జాతకమే నీది. గురు మహాదశ 16 ఏళ్ళు ఉంది, చాలా బాగుంటది నీకు. అవకాశాలు నీ దగ్గరికే వస్తాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. కష్టమైన దశలోనే నువ్వు జాబ్ సంపాదించావంటే మామూలు జాతకం కాదు, అది గుర్తుపెట్టుకో. రాహు మహాదశ నీతో పాటు వాళ్ళకి నువ్వే ఆలోచించు, నీతో పాటు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఉద్యోగాల్లో ఎంతో బాధపడుతున్నారు. నీకు ఉద్యోగం పడి కొంచెం కష్టం ఉంటది. ఇప్పుడు ఇంకొక 1-2 గంటలు హార్డ్ వర్క్ చేసావనుకో, ఈ వరకు 2-3 నెలలు అయిన తర్వాత ఇలా ఉండదు, ఇప్పుడులాగా ఉండదు. నీకు అలవాటు అయిపోయిందిగా, పర్వాలేదులే అనిపించుద్ది. ఇక అర్థమైందా?
లేదనుకో నువ్వు ఇప్పటి నుంచి సరే వెళ్ళావు ఇంకో జాబ్ లోకి ఏం జరుగుద్ది, అక్కడ కొత్త వర్క్ ఏదో ఇస్తాడు ఎవరైనా. ఎప్పుడు మనం నేర్చుకున్న వర్క్ రిలవెంట్ ఎప్పుడు ఉండదు వర్క్ ఎప్పుడు సమాజంలో, అర్థమైందా? అది ఐటీఐ డిప్లొమా ఆ చిన్న స్థాయి వరకే. బీటెక్ రేంజ్కి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్న దాంట్లో బీటెక్ అనేది ఏంటంటే టెక్నాలజీ ఏదో ఒకటి నీకు దొరికిందా దాంట్లోంచి వెళ్ళి నువ్వు మళ్ళీ సాధిస్తుండాలి అక్కడ. ఇప్పుడు నువ్వు ఉద్యోగం కింద ఫీల్ అవ్వకూడదు, అది కూడా మళ్ళీ చదువు కిందే ఫీల్ అవ్వాలి. నువ్వు చదివి నువ్వు 1 సంవత్సరం పాటు ఉన్నావు అనుకో చక్కగా, నీకు 16 ఏళ్ళు గురుమహాదశ బ్రహ్మాండంగా ఉంది జాతకం. 10వ స్థానం గురువు బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మ్యారేజ్ అప్పుడే కొంచెం తొందరపాటు పడకుండా అమ్మాయిని తెచ్చి చేసుకోవాలి తప్ప మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఇబ్బందులు పాలవుతావు మళ్ళీ జాబ్ లేకుండా. నువ్వు ముందు ఏం చేయాలి, ఇప్పుడు ఎంతకాలం అయింది నీకు శాలరీ వస్తా? 1 year అయిందా? 2 years అయిపోయింది సార్. 2 years శాలరీ వస్తుంది కదా, ఇంకొక 1 year అందులో ఉండు. 1 year ఉండి అప్పుడు జాబ్ హైకి ఎవరైనా కంపెనీలు మారాల్సిందే కదమ్మా. ఇప్పుడు ఒకే కంపెనీలో ఉంటే రావు. ఇప్పుడు మా అమ్మాయి ఫస్ట్ ఇన్ఫోసిస్ లో చేసింది, 20,000 డిగ్రీ మీద చేరింది ఆమె. తర్వాత ఎంబీఏ కంప్లీట్ అయిపోయి టీసీఎస్ లోకి మారింది. ఆ ఆపర్చునిటీ వీళ్ళు మారలే, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలన్నమాట ఆ కంపెనీలో పనిచేస్తూనే. ఇప్పుడు నీకు మంచి అవకాశం, నీకు మంచి జాతకము, నువ్వు తెలివైన వాడివే, నువ్వు కష్టమైన రాహుదశను దాటి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. నాకు గోల్డ్ కాలు వస్తాయి. ఉద్యోగం ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది చదివి, 10 ఏళ్ళు అయిపోయింది ఇంకా ఉద్యోగం రాలేదు ఎలాగండి అని, అర్థమైందా? ఇప్పుడు నీకు సంవత్సరం అయింది, ఇంకొక 4-5 నెలలు అయితే పని అలవాటు అయిపోయి ఇంతేగా అనుకుంటావు నువ్వు. లేదనుకో నువ్వు ఇంకో పనికి వెళ్తే నువ్వే ఆలోచించు, మళ్ళీ కొత్త పనిని కొత్తగా ఆలోచించొద్దు మొత్తం. ఇప్పుడు నువ్వు చేసే పనులు ఏంటి, కొంచెం శ్రమ ఉంటదేమో, ఇంకో 1-2 గంటలు. నువ్వు పని మారావనుకో మళ్ళీ 12 గంటల పాటు శ్రమే అది, అవునా కాదా? కొత్త పని కదా. నువ్వు వెళ్ళి 12 గంటల పాటు శ్రమ పడే బదులు ముందు ఇక్కడ ఉండు, ఇంకొక సంవత్సరం ఉండు. ఉన్న తర్వాత మీకు శాలరీ హైక్ కోసం ఇప్పుడు మంచి గురుమహాదశ స్టార్ట్ అయింది, అవకాశాలు నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా, నీ దగ్గరికే వస్తాయి. అర్థమైందా? ఈ జాతకంలో గురుమహాదశ స్టార్ట్ అయిందంటే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లా, అవకాశాలు నీ దగ్గరికే వస్తాయి. ఎందుకంటే నువ్వు అత్యంత కష్టమైన దశలోనే నువ్వు మరి ఉద్యోగం సాధించావు. రాహు మహాదశలో చాలా మంది ఇబ్బందులు పాలవుతుంటారు. నీకు రాహు మహాదశ అయిపోయింది, ఇంకొక రేపు నెల 14వ తారీఖు అది అయిపోయింది. ఇంకెన్ని రోజులు, 1 నెల రోజులు గట్టిగా ఉన్నావంటే తర్వాత అంతా మంచి కాలమే. నువ్వు జాబ్ చేసుకో, బయట హైకి ఏమన్నా ఉంటే ఇప్పుడు 2 years నీది అయిపోయింది కాబట్టి దీనికన్నా మీకు ఇంకా బెటర్మెంట్ శాలరీ ఒక 30% 40% పెరిగిందంటే అప్పుడు ఫిక్స్ అయితే మారిపో, అందుకని మానేసి మారాలని చూడవాకండి ఇప్పుడు. అది చాలా అత్యంత తప్పు నిర్ణయం అనమాట. ఇప్పుడు వచ్చే డబ్బుల్ని పోగొట్టుకోకూడదు. అర్థమైందమ్మా నేను చెప్పింది? పని విషయం అర్థమైందా? నువ్వు కష్టపడితే 2 గంటలే కష్టపడతావు, ఇబ్బంది అయితే. నువ్వు బయటికి వెళ్ళావు అనుకో 12 గంటలు కష్టపడాలి మళ్ళీ కొత్త వర్క్ కి. అది కష్టపడితే కష్టపడొచ్చు, ఇంకొక సంవత్సరం చేసిన తర్వాత నీకు శాలరీ హైక్ అయింది కదా, అప్పుడు కష్టపడితే అర్థం ఉంటది. మనం వదిలేసి వెళ్ళకూడదమ్మా. ఎందుకంటే ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు మా అవకాశం ఇస్తేనే కంపెనీలు తీసేసేటట్టు ఉన్నాయి కానీ పెట్టుకునేటట్టు లేవు. చెప్పాలంటే అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం ఐటీ కంపెనీలు రిక్రూట్మెంట్ లేదు అసలు లేదు. మరి అట్లాంటిది మనం వెళ్ళి పోరాడతాం ఎట్లా? నువ్వు పోరాటం చేసి గెలిచి యోధుడుగా కూర్చున్నావు, అర్థమైందా? నాకు ఇంకొక 1-2 ఏళ్ళు గడుపు, తర్వాత నీకు మంచి అవకాశాలు నీ దగ్గరికే వచ్చేస్తాయి. అలవాటు అయిపోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చుద్ది, అప్పుడు నువ్వు మారావనుకోండి. ఇప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది మీకు? 40 చేంజ్ వస్తుంది. మరి బయటకు వెళ్తే ఇబ్బంది పడతా, అప్పుడు నెక్స్ట్ నీకు 50-60 వచ్చే అవకాశాలు వస్తాయి కదా. మనం ఆపేసి ఎత్తుక్కోకూడదు. బ్యాంక్ అవన్నీ ఇప్పుడు గ్యారంటీగా ఏం లేవు. ఇప్పుడు బయట కనపడే బ్యాంకులంతా కూడా మాయా ప్రపంచం. ఫైనాన్స్ ఆర్థికంగా అవి చూసుకొని స్టాక్ మార్కెట్లు బ్రహ్మాండంగా కంపెనీలు పనిచేస్తున్నాయని మాయలో ఉండవాకండి. అదంతా కూడా బయట నడిచేదంతా మోడీ గారి మాయా ప్రపంచం. నిజమైన మాయా ప్రపంచం, నిజమైన ప్రపంచం కాదు అది. జనాన్ని ఒక మాయలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం పని చేయలే గత 9 ఏళ్ల నుంచి, అర్థమైందా? ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్లు ఏం చేయలే,
సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పాత కంపెనీలు, పాత సృష్టించిన కంపెనీలు జాబులే. అవునవును. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఉద్యోగాలు పోయినాయి. కరోనా పేరుతో మీ కంపెనీలు ఉన్నాయి అనుకోండి, ఎక్సెస్ స్టాఫ్ అంతా తీసేశారు కరోనా పేరుతో. తీసేసి బర్డెన్ తగ్గించుకొని కంపెనీలన్నీ లాభాలుగా చూపిస్తున్నాయి. మాయ అన్నమాట, నిజమైన లాభాలు కాదు కంపెనీలు కూడా. అర్థమైందా? మనం బయటికి వెళ్తే చాలా ఇబ్బందులు పడతావు. అది కానీ నీకు మంచి యోగం ఉంది, కష్టమైన హార్డీల్ని దాటేసావు. సుఖమైన దాన్ని కష్టం చేసుకోవాలి మళ్ళీ. ఈ నెల అయితే నీకే అనిపిస్తుంది అలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళమా, ఇబ్బంది పడే వాళ్ళమని. అది నీ కన్యారాశి ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు అవన్నీ అయిపోయినాయి కన్యారాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి మే నెల నుంచి మామూలు ఎవరికైనా బాగుంటుంది. నీకు అసలు జాతక చక్రం ప్రకారం అంత బాగుంది. అసలు స్టార్ట్ అయింది అసలైన యోగం ఇప్పుడే నీకు. నీవు నెగిటివ్ లోనే పాజిటివ్ సంపాదించున్నావు ఆల్రెడీ. అసలైన యోగం బిగిన్ అయింది ఇప్పుడు. రేపు నెల నుంచి 16 సంవత్సరాల పాటు ఉంటది. అన్ని నీకు కలిసి వస్తాయి, నువ్వు సొంతంగా కొనుక్కుంటా, అన్ని బాగుంది. నిర్ణయాలు ఆలోచించి తీసుకో, గబగబా తీసుకోవాలి. గట్టిగా ఎక్కువ సార్లు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏదంటే, మ్యారేజ్ చేసుకుంటావు కదా, అప్పుడు మాత్రం ఆలోచించు. మనకు అనుకోని భార్య వచ్చుద్దా లేదా, మన ఇంట్లో మదర్ తో ఫాదర్ తో వండించుద్దా, ఇబ్బందులు పడతామా, 4 సార్లు ఆలోచించుకొని చేసుకో. మిగతా అంతా కూడా నీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బందులు ఏమీ లేవు మిగతా జాతకంలో. ఓకేనా? ఓకే అమ్మతో మాట. బాబు నమస్తే అండి. ఓకే అండి. అయితే అబ్బాయి చాలా సెన్సిటివ్ పర్సన్ అండి, సున్నితంగా ఉంటాడు, మాస్ని నచ్చడు. అదే మేము ఉద్యోగం అన్నదిగా నిలబెట్టుకోవాలమ్మా, మరి అక్కడికి మనం బయటకు వచ్చే అవకాశం రోసి కదా చెప్పాలండి. ఎందుకంటే అబ్బాయి మంచి జాతకం. ఎందుకంటే రాహుమహాదశలో చాలా మంది పిల్లలు ఇట్లా ఉద్యోగం సంపాదించలేరు, చదువు కూడా సరిగ్గా చదవరు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. అబ్బాయి నెగిటివ్ లోనే పాజిటివ్ సృష్టించుకుంటాడు. ఉద్యోగం వచ్చి శాలరీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న టైంలో చాలా కష్టమైన. అబ్బాయి ఏ ఇబ్బంది లేదు, ఉంటాడు. అన్ని మంచి యోగమే అబ్బాయిది. అసలైన ఇప్పుడు దాకా నడిచింది కాదు, ఇప్పటి నుంచి నడిచేది అసలైన యోగం. ఇప్పుడు దాకా అన్న ఇప్పుడు మంచి గురుమహాదశ వచ్చింది. అబ్బాయి నెగిటివ్ లోనే పాజిటివ్ గా తీసుకున్నాడు, పాజిటివ్ గా జాబ్ సంపాదించాడు, చక్కగా చదువుకున్నాడు. సరిగ్గా చదువుకోరు రాహుమహాదశలో పిల్లలు, చక్కగా చదువుకున్నాడు. మరి ఉద్యోగం సంపాదించేశాడు. హ్యాపీగా ఉంది ప్రెసెంట్. ఆ హ్యాపీనెస్ ఇంకొక 1 year 2 years ఉంచుకోండి. తర్వాత అప్పుడు వివాహ ప్రయత్నాలు అవి చేసుకునేటప్పుడు కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. తర్వాత ఇవన్నీ కూడా అంతా బాగుంటదమ్మా. 16 ఏళ్ళు గురుమహాదశ అంటే ఇబ్బంది ఏం లేదు. మీరు మ్యారేజ్ అప్పుడు మాత్రం కొంచెం ఆలోచన తెచ్చుకుంటామే తప్ప అది పెద్ద నెగిటివ్ ఏం కాదు. జాతక చక్రంలో నెగిటివ్ ఉంది కానీ భావ చక్రంలో అది మళ్ళీ బాగానే ఉంది, కొంచెం దాటి. అందుకని కొంచెం మీరు మనసు పెట్టి చూసుకుంటే చాలా ఒక విషయం. మిగతా అంటే అందులోని దగ్గర సంబంధం ఉంది, మనకి ఏమైనా అవకాశం ఉంటుందా అని అడుగుతాను. అట్లాంటి జాతకంలో ఏ ఉండవు అమ్మాయి, ఊరికే వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు తప్ప ఉంటుందా లేదా మీరు ఆలోచించాలా లేదా అర్థమైందా? కానీ అబ్బాయి ఇందులో స్థిరంగా ఉంటాడు కదా, మంచి జాతకం బాగుంటది. స్థిరమైన వాళ్ళకి అసలు అవకాశాలు వచ్చేస్తాయి కదా. అబ్బాయికి అర్థమైందిలేండి. అలాగేనండి సార్. మీరు నమస్తే అండి. అయితే ఎక్కడ, ఏ ఊరు? నాకు మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చింది ఇది. తెనాలండి. సరే, చాలా థ్యాంక్స్ అండి. బాబాకి బాగా మంచి జాతకం, 16 సంవత్సరాలు యోగవంతమైన జాతకం అబ్బాయిది. అర్థమైందా? అంటే ఎప్పటి నుంచి 16 సంవత్సరాలు? ఇప్పుడు రేపు నెల నుంచే స్టార్ట్ అవుతుంది. రేపు 14, నెక్స్ట్ మంత్ 14 నుంచి 16 సంవత్సరాలు మంచి యోగం. అది అసలు ఇంతకు ముందు 18 సంవత్సరాలు నెగిటివ్. అది పిల్లలు సరిగ్గా చదువుకోరు, మీ మాట వినరు, తల్లిదండ్రులకు దూరం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంత యోగమే పాజిటివ్ గా కనపడుతుంది. మంచిది ఇంకేముందమ్మా అబ్బాయికి. అంత యోగమే పాజిటివ్ గా మారి చక్కగా జాబ్ చేస్తున్నాడు. ఇట్లాంటివి వస్తుంటాయి ఆ దశ అయిపోయేటప్పటికి. వాళ్ళకి మనసులో అలా వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను, బయటికి వెళ్ళి 12 గంటలు కొత్తగా ఆలోచించే బదులు ఇంక 2 గంటలు మనసు ఇక్కడ పెడితే ఇది ఈజీ అయిపోయింది చేసే పని. అంతే కదమ్మా, ఆల్రెడీ చేస్తున్నాడు. ఇంకో 2 గంటలు మనసు పెడితే ఈజీ అయిపోయింది ఏదన్నా ఇబ్బంది. ఇప్పుడు బయటికి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ 12 గంటలు కొత్త పని గురించి ఆలోచించాలి, నేర్చుకోవాలి కదా. అసలు అంత ఏం అక్కర్లేదమ్మా. అబ్బాయి అలా పని చేసుకుంటూ ఉంటే 2 ఏళ్ల తర్వాత అవకాశాలన్నీ అతని దగ్గరికే వస్తుంటాయి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి సార్. ఉంటానండి. ఓకే.